శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారతంలో ఆ విరాట మహారాజు యుధిష్ఠిరుడి దగ్గరికి వచ్చి అర్జునుడికి నా కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తానయ్యా, ఈ రాజ్యమంతా మీదే, ఇందులో ఏం కావాల్సి వస్తే మీరు చేసుకోవచ్చు, నేను మీ సేవకుడిగానే ఉంటాను అని ఆ రాజ్యాన్ని అంతా అప్పగించాడు. అప్పుడు వెంటనే ఆ ధర్మరాజు అర్జునుడికేసి చూశాడు. అర్జునుడు అన్నభావాన్ని గ్రహించినటువంటి వాడే, నేను కాదయ్యా మీ కుమార్తెను వివాహం చేసుకునేది, నా కుమారుడైనటువంటి అభిమన్యుడికి ఇచ్చి వివాహం చేస్తాను, కోడలిగా స్వీకరిస్తాను నీ కుమార్తెను, ఆ విధంగా మన సంబంధం దృఢమవుతుంది అని అర్జునుడు ఆ విరాటరాజుని ఒప్పించాడు. ఆమె నా దగ్గర సంగీతం నేర్చుకుంది, నాట్యం నేర్చుకుంది, ఆమె నన్ను ఒక ఆచార్యుడిగా చూసింది, నేను ఆమెను పుత్రికగానే చూశాను, అందువలన నా కుమారుడికి నాకు భేదమేం లేదు, అందువలన నా కుమారుడికి ఇచ్చి వివాహం చెయ్యి, అతడు కూడా మంచి పరాక్రమవంతుడు అని అభిమన్యుడికి ఇచ్చి ఉత్తరని వివాహం చేయమని కోరాడు. దానికి వెంటనే విరాట మహారాజు అంగీకరించాడు. ఆ విధంగా జరిగితే అందరికీ వర్తమానాలు పంపించారు, ఆహ్వానాలు పంపించారు. ఉపప్లవ నగరంలో వీళ్ళు నివసిస్తాము అని పాండవులు అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ అక్కడికి ఆ ధర్మరాజు మీద ఎంతో ప్రీతి కలిగినటువంటి కాశీరాజు శైవ్యుడు కూడా ఒక్కొక్క అక్షౌహిణి సైన్యంతో ధర్మరాజు దగ్గరికి చూడడానికి వచ్చారు. అట్లాగే ద్రుపద మహారాజు ఒక అక్షౌహిణి సైన్యంతో వచ్చారు. వీళ్ళే కాకుండా పాండవుల కోసం ప్రాణాలు ఇచ్చేమో అనేక మంది రాజులు ఒక్కొక్క అక్షౌహిణి సైన్యంతో అక్కడికి వచ్చారట. ఈ విధంగా వీళ్ళందరూ కూడా అక్కడికి చేరారు. వాళ్ళందరినీ చూశాడు ధర్మరాజు. చూసేప్పటికీ అమితమైన ఆనందం కలిగింది. తాన్ ఆగతాన్ అభిప్రేక్ష్య మత్స్యో ధర్మభృతాంబర పూజయామాస విధివత్ సభృత్య బలవాహనాన్. అలా వచ్చినటువంటి వాళ్ళని విరాటరాజు కూడా చూశాడు. ధర్మరాజును చూడటం కోసం ఇంతమంది రాజులు అలా వచ్చేటప్పటికీ ఆ వచ్చిన వాళ్ళని చూసి వాళ్ళందరికీ యథావిధిగా స్వాగత సత్కారాలన్నీ కూడా విరాటరాజు ఏర్పాటు చేశాట. ప్రీతో అభవద్దుహితరం దత్వా తామభిమన్యవే తత ప్రత్యుపయాతేషు పార్థివేషు తతస్తతః తత్రాగమత్ వాసుదేవః వనమాలీహలాయుధ కృతవర్మా చ హార్దిక్యః యుయుధానశ్చ సాత్యకిః అనాదృష్టిస్తథా క్రూరః సాంబో నిషఠయేవ చ అభిమన్యుముపాదాయ సహ మాత్రా పరంతపాః. అభిమన్యుడికి తన కూతుర్ని ఇస్తానని మాట ఇచ్చినటువంటి విరాటరాజుని వాళ్ళందరూ కూడా అభినందించారు. చాలా చక్కటి పని చేస్తున్నావయ్యా నువ్వు అని. ఆ తర్వాత వచ్చినటువంటి రాజులందరూ తమకు నియమితమైనటువంటి స్థానాలకు వెళ్ళి విశ్రాంతి పొందారు. అక్కడికి వనమాలధారి అయినటువంటి వసుదేవనందనుడైనటువంటి శ్రీకృష్ణుడు వచ్చాడు. హలాయుధధారి అయినటువంటి బలరాముడు వచ్చాడు. హృదీకుని పుత్రుడైనటువంటి కృతవర్మ వచ్చాడు. యుయుధానుడు వచ్చాడు. అలాగే అక్రూరుడు సాత్యకి వచ్చి, ఆ యుధానుడు అంటేనే సాత్యకి వచ్చాడు. అక్రూరుడు వచ్చాడు. సాంబుడు వచ్చాడు. నిషఠుడు వచ్చాడు. శత్రు సంహారం చేయగలిగినటువంటి వీరులందరూ కూడా అభిమన్యుని అతని తల్లిని కూడా వెంట పెట్టుకుని తీసుకుని వచ్చారట. ఇంద్రసేనాదయశ్చైవ రథైస్తైః సుసమాహితైః ఆయయుః సహితాః సర్వే పరిసంవత్సరోషితాః. ఒక సంవత్సరం పాటు ద్వారకలో ఉండిపోయినటువంటి ఇంద్రసేనాది సారథులు కూడా చక్కగా సమస్త సామగ్రితో నిండి ఉన్నటువంటి రథాలతో అక్కడికి వచ్చారట. దశనాగ సహస్రాణి హయానాం ద్విగుణం తథా రథానామయుతం పూర్ణం నియుతం చ పదాతినాం వృష్ణ్యంధకాశ్చ బహవః భోజాశ్చ పరమౌజసః అన్వయుర్వృష్ణిశార్దూలం వాసుదేవం మహాద్యుతం. పరమ తేజస్వి అయినటువంటి వృష్ణివంశ శిరోమణి అయినటువంటి ఆ వాసుదేవుణ్ణి 10,000 ఏనుగులు, అంతకు రెట్టింపు గుర్రాలు, 10,000 రథాలు, 10 లక్షల కాల్బలం కలిగినటువంటి సైన్యం అనుసరించారట. అంతేకాకుండా వృష్ణి, భోజ, అంధక వంశాలకు చెందిన మహాపరాక్రమవంతులైన వీరులందరూ కూడా అక్కడికి వచ్చారట. పారిబర్హం దదౌ కృష్ణ పాండవానాం మహాత్మనాం స్త్రియో రత్నాని వాసాంసి పృథక్ పృథక్ అనేకసః తతో వివాహో విధివద్వభృదే మత్స్య పార్థయో.
అంతమంది మహారథులైనటువంటి వాళ్ళు, అనేక మంది వీరులు అందరూ వచ్చారు. ఆ శ్రీకృష్ణుడు మహాత్ములైనటువంటి పాండవులకు దాసీలను, అనేకములైన రత్నాలను, వస్త్రాలను వేరువేరుగా కానుకలుగా ఇచ్చట. ఆ తర్వాత మత్స్యపార్థ వంశాల మధ్య వైవాహ క్రతువు చాలా అద్భుతంగా విధిపూర్వకంగా ప్రారంభమైందిట. చాలా అద్భుతంగా ఉన్నారట. ఆ ప్రక్రియ అని తిక్కన గారు కూడా చాలా చక్కగా వర్ణిస్తారు. ఆడపెళ్లి వాళ్ళు, మగపెళ్లి వారు కూడా తెరపట్టేట. ఆ వధువు గౌరీ పూజ చేసిన తర్వాత కళ్యాణ వేదిక మీదకి తీసుకొచ్చేటప్పుడు ఆవరణ వస్త్రం పడుతూ ఉంటారు. అలాగే ఆ వధువుల తలల మీద జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఆ సుముహూర్త సమయానికి ఆ తెరను తీసివేస్తూ ఉంటారు. ఆ ముహూర్త సమయంలో తెర తొలగిస్తారు. ధ్రువంతే రాజా అంటూ మంత్రాలతో ఆ వధూవరుల యొక్క శిరస్సుల మీద జీలకర్ర బెర్రం ఉంచుతారు. సుముహూర్త సమయంలో అభ్రాతృఘ్నీం మొదలైనటువంటి మంత్రాలన్నీ జపిస్తూ చక్కగా ఆ వధువుని చూడాలి, అన్యోన్య అవలోకనం చేస్తారు. చక్కగా ఆ జీలకర్ర బెర్రం పెట్టినప్పుడు పరస్పరము కూడా ఆ కళ్ళతోటి అవలోకనం చేస్తారు, అక్షతారోపణం చేస్తారు. దీన్ని తలంబరాలు అంటారు. అలాగా చాలా చక్కగా జరిగిందిట. ఆ పాణిగ్రహణ మహోత్సవము అద్భుతంగా జరిగిందిట. ఒండరులు దోయుడల నిను పొందజేయు నక్షత్ర ప్రకరంబులన్యోన్యమస్తకముల బోసిరి మందార కల్పలతలు విరులగముల నుండుంటిపై గురియనట్లు అంటారు తిక్కన గారు. ఆ వధువులు తమ శరీరాల యొక్క సొగసులను వారచూపులతో స్వేచ్ఛగా చూసుకోలేకపోయేట సిగ్గుతోటి. తరంబరాలు పోసుకునేటప్పుడు చక్కని అవకాశం కలిగిందట. అలాగే పాణిగ్రహణం చాలా అద్భుతంగా జరిగింది. ఆ ఉత్తర పాణిని అభిమన్యుడు చక్కగా నేర్పుగా పట్టుకున్నాడు. అలాగే హోమాదులు చేయడానికి ఒక పీట మీద కూర్చున్నారు. ఆ ఉత్తరాభిమన్యులు ఇద్దరు చక్కగా వాళ్ళు మంచి అద్భుతంగా ఒకళ్ళకి ఒకళ్ళు తగినట్టుగా, ఆ వధువుకి తగిన వరుడు, వరుడికి తగిన వధువుగా చూడడానికి అత్యద్భుతంగా ఒకరికొకరు తగినటువంటి విధంగా కనిపించేట వాళ్ళు. పెనుగుదుట నిడిన చూతంబును నవమాలికయు బోలె పొలు పొందిర తండును సమ్ముగ్ధయునేకాసనముననున్నప్పుడు నూతన సౌభాగ్యమునన్. చక్కగా నవమాలిక లత తన సహకార వృక్షాన్ని అంటుకున్నట్టుగా వాళ్ళిద్దరూ కూడా ఒక పీట మీద కూర్చున్నప్పుడు వాళ్ళ యొక్క గాఢమైనటువంటి ఆ శరీరములు రెండూ కూడా స్పర్శిస్తున్నప్పుడు పులకింతలతో శరీరాలు నిండిపోయి ఉంటాయి. చాలా అద్భుతంగా ఉన్నాయట. అలా వాళ్ళు ఉన్నారు అని తిక్కన గారు చాలా అద్భుతంగా ఈ వైవాహిక ప్రక్రియను చాలా అద్భుతంగా వర్ణించారు. తతః శంఖాశ్చ భేర్యశ్చ గోముఖాడంబరాస్తదా పార్థై సంయుజ్యమానస్య నేదుర్మత్స్యస్య వేష్మిని భక్ష్యాన్న భోజ్యపానాని ప్రభూతాన్యభ్యహారయన్. ఆ తర్వాత ఆ కుంతీపుత్రులతో సంబంధం కలుపుకున్నటువంటి విరాటరాజు భవనంలో శంఖభేరీలన్నీ మోగేట. గోముఖాలు, డంబరాలు, ఇటువంటి వివిధములైనటువంటి వాద్యాలు చక్కగా మారుమోగేట. తినడానికి, తాగడానికి యోగ్యమైనటువంటి అనేకములైనటువంటి అన్న పానీయాలన్నీ కూడా అక్కడ ఎక్కువ రాసులతో పరిమాణంతో అక్కడ సమకూర్చేట. గాయనాఖ్యానశీలాశ్చ నటవైతాళికాస్తదాస్తువంతస్తానుపాతిష్టన్ సూతాశ్చ సహమాగధై. గాయకులు, ప్రాచీనమైనటువంటి గాథను నిర్మించేటువంటి వాళ్ళు, నటులు, వైతాళికులు, సూతమాగధులు అందరూ వచ్చి పాండవులను చక్కగా స్తుతించారట. సుధేష్ణాంచ పురస్కృత్య మత్స్యానాంచ వరస్త్రియ ఆజగ్ముశ్చారు సర్వాంగ్యః సుమృష్టమణికుండలాహ. సర్వాంగీణమైనటువంటి సౌందర్యంతో విశుద్ధమణిమయ కుండలాలు ధరించి ఆ మత్స్యనరేసుని భార్య అయినటువంటి రాణివాసంలోని సుందరీమణులందరూ కూడా సుధేష్ణుని పురస్కరించుని ద్రౌపది దగ్గరికి వచ్చారట. వర్ణోపపన్నాస్తానార్య రూపవత్య స్వలంకృతా సర్వాశ్చ అభ్యభవన్ కృష్ణారూపేణ యశసాశ్రియా. ఆ స్త్రీలందరూ కూడా మంచి రంగుతో రూపవతులై రకరకాల సుందరమైనటువంటి నగలన్నీ పెట్టుకుని ప్రకాశిస్తున్నారట. అయినా ద్రౌపది తన దివ్యమైనటువంటి రూపం చేత, యశస్సు చేత, కాంతి చేత వాళ్ళందరినీ కూడా మించిపోయిందిట. పరివార్యోత్తరాం తాస్తు రాజపుత్రీమలంకృతాం సుతామివ మహేంద్రస్య పురస్కృత్యోపతస్థిరే. ఆ సమయంలో ఆ రాజకుమారి ఉత్తర వస్త్రాభరణాల చేత అలంకృతయ్యి దేవేంద్రుని కూతురైనటువంటి జయంతిలా ఉందిట.
అత్యద్భుతమైనటువంటి ప్రకాశంతో వెలుగొందుతుంట. రాజపరివార స్త్రీలు ఆమెకి రెండు వైపులా చేరి ఆమెను అక్కడికి తీసుకొచ్చారట. తాం ప్రత్యగృహ్ణాత కౌంతేయ సుతస్యార్థే ధనంజయ సౌభద్రస్య అనవద్యాంగీం విరాటతనయాం తదా. అప్పుడు ఆ కుంతీనందుడైనటువంటి అర్జునుడు తన కొడుకైనటువంటి సౌభద్రుని కోసం, అంటే అభిమన్యుడి కోసం సలక్షణాంగి అయినటువంటి విరాట కుమారుని ఉత్తరాన్ని స్వీకరించేట. తత్రాతిష్టన్ మహారాజ రూపమింద్రస్య ధారయన్ సృషాం తాం ప్రతిజగ్రాహ కుంతీపుత్రో యుధిష్ఠిరః. ఇంద్రుని రూపంతో సమానమైనటువంటి రూపంతో ప్రకాశిస్తున్నటువంటి ఆ కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠిర మహారాజు కూడా అక్కడే ఉన్నట్ట. అతడు కూడా ఉత్తరును కోడలిగా స్వీకరించట. ప్రతిగృహ్య చ తాం పార్థ పురస్కృత్య జనార్దనం వివాహం కారయామాస సౌభద్రస్య మహాత్మనః. ఈ రీతిగా పార్థుడు ఉత్తరుని స్వీకరించి శ్రీకృష్ణుని సమక్షంలో సౌభద్రుడిని సుభద్రాయ తనయ అని, ఆ సుభద్రా తనయుడైనటువంటి అభిమన్యుడికి ఉత్తరకు కూడా వివాహం జరిపించారట. తస్మై సప్త సహస్రాణి హయానాం వాతరంభసాం ద్వే చ నాగశతే ముఖ్యే ప్రాదాద్ బహుధనం తదా హుత్వా సమ్యక్ సమిద్ధాగ్నిం అర్చయిత్వా ద్విజన్మనః రాజ్యం బలంచ కోశంచ సర్వం ఆత్మానమేవ చ. ఆ వివాహ సమయంలో విరాటుడు చక్కగా మండుతున్నటువంటి అగ్నిలో వారి చేత విధిపూర్వకంగా హోమం చేయించట, బ్రాహ్మణులందరినీ పూజించట. అనంతరం ఆ వరుడికి వాయువేగం కలిగినటువంటి 7,000 గుర్రాలను 200 పెద్ద పెద్ద ఏనుగులను అంతులేనటువంటి ధనాన్ని కానుకగా ఇచ్చట. ఇంకా రాజ్యం, సైన్యం, కోశంతో పాటు తాను కూడా వాళ్ళ సేవకు అర్పించమన్నట్టు. ఇదంతా మీదే, ఇంకెందులో ఏం సందేహం లేదన్నాడు. కృతే వివాహేతు తదా ధర్మపుత్రో యుధిష్ఠిరః బ్రాహ్మణేభ్యో దదౌ విత్తం యదుపాహారదచ్యుతః. వివాహం అయిన తర్వాత ధర్మపుత్రుడైన యుధిష్ఠిరుడు అచ్యుతుడిచ్చినటువంటి ధనం చాలా వరకు బ్రాహ్మణుడికి దానం చేసేసట. ఎందుకంటే వాసుదేవుని యొక్క అనుగ్రహం అది పవిత్రమైనటువంటిది, అక్షయం కాబట్టి ఆ దానం వల్ల బ్రాహ్మణుడికి అమితమైన ఆనందం కలుగుతుంది. అందువలన తనకు కూడా భవిష్యత్తులో లోటు ఉండదని యుధిష్ఠిరుడి భావం. అందుకనే ఆ వాసుదేవుడు ఏదైతే ఎంత ధనాన్నైతే రత్నాలనైతే తనకిచ్చాడో అందులో చాలా మటుకు ఆ బ్రాహ్మణులకి అందరికీ కూడా దానం చేశాడు. గోసహస్రాణి రత్నాని వస్త్రాన్ని వివిధాని చ భూషణాని చ ముఖ్యాని యానాని శయనాని చ భోజనాని చ హృద్యాని పానాని వివిధాని చ తన్మహోత్సవ సంకాసం హృష్టపుష్టజనాయుతం నగరం మత్స్య రాజస్య సుశృభే భరతర్షభ. వేల కొద్ది గోవులు, రత్నాలు, వివిధములైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు, ముఖ్యమైన వాహనాలు, శయ్యలు, భోజన సామగ్రి, హృద్యాలైనటువంటి అనేక విధమైనటువంటి పానీయాలు కూడా ఇచ్చారట అక్కడ. అందువలన అదంతా ఎలా ఉంది అంటే వైశంపాయన జనమేజయ మహారాజా ఆ సమయంలో తుష్టి పుష్టి పొందినటువంటి 1,000 లక్షల మందితో నిండి ఆ మత్స్యనగరం ఒక గొప్ప మహోత్సవంతో శోభించినట్టుగా ఉందిట. ఇది శ్రీమన్మహాభారతే శతసహస్ర్యాం సంహితాయాం వైయాసక్యాం విరాటపర్వణి వైవాహిక పర్వణి ఉత్తరా వివాహే 270తమోధ్యాయః. ఈ విధంగా మహాభారతంలో 1,00,000 శ్లోకాల పరిమితి కలిగినటువంటి సంహితలో విరాట పర్వంలో వైవాహిక పర్వం అనేటువంటి ఉపపర్వంలో ఉత్తరా వివాహ విషయమైన 72వ అధ్యాయం పూర్తయింది. ఈ విధంగా విరాట పర్వం సంపూర్ణమైంది. అయితే ఈ విరాట పర్వము యొక్క గొప్పతనం ఏమిటి? విరాట పర్వము పారాయణ చేస్తారు. ఆ విరాట పర్వము ఎవరైతే చదువుతారో వాళ్ళకి కావలసినటువంటి మనోరథాలు తీరడమే కాదు, జనులందరికీ కూడా ఆనందమైనటువంటి ఆహ్లాదమైనటువంటి వర్షాలు కూడా పడతాయట. కరువు వచ్చినప్పుడు విరాట నగరం పారాయణ చేయమన్నారు, చేస్తే కనుక వర్షాలు తప్పనిసరిగా పడతాయని. అందువల్ల అద్భుతమైనటువంటి పుణ్యమైనటువంటి అనేకములైనటువంటి శుభాలను ఇచ్చేటువంటిది ఈ విరాట పర్వం. అందువల్లనే ఈ విరాట పర్వంలో గొప్ప సంప్రదాయాలు కూడా ఉన్నాయి. దీంట్లో మహాభారత పఠనంలో కూడా శ్రీమన్ మహాభారతాన్ని విరాట పర్వంతో మొదలుపెట్టి పురాణం పఠిస్తారు. మనం కూడా మొట్టమొదటి మహాభారతాన్ని మొదలుపెట్టినప్పుడు విరాట పర్వంతో మొదలుపెట్టాం. అయితే మళ్ళీ వరుస క్రమంలో చెప్పుకోవాలి కాబట్టి అది అందువలన మళ్ళీ విరాట పర్వం మళ్ళీ చెప్పడం కూడా జరిగింది. అట్లాగే విరాట పర్వతం చదివితే కనుక చాలా చక్కగా వర్షాలు పడతాయని విశ్వసించడమే కాదు, అది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఈ నమ్మకం లేనటువంటి వాళ్ళు కూడా
తిక్కన గారు విరాట పర్వాన్ని అందుకనే రసామృత వర్షిణి అని వర్ణిస్తాడు తిక్కన గారు. రసామృత వర్షిణి, ఆ అమృతాన్ని వర్షించేటువంటిదే ఈ విరాట పర్వం. అద్భుతమైనటువంటి కథాకథనంతో, అద్భుతమైనటువంటి విషయములతోటి చాలా చక్కగా సాగినటువంటిది విరాట పర్వం. అందువల్ల విరాట పర్వానికి వినడం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే దాన్ని కూడా చెప్పబడింది, దాని యొక్క ఫలశ్రుతి కూడా చెప్పబడింది. శ్రుత్వాతు చరితం పుణ్యం పాండవానాం మహాత్మనాం నాధివ్యాధి భయం తేషాం జాయతే పుణ్యకర్మణాం. ఈ మహాత్ములైనటువంటి పాండవుల యొక్క పుణ్యచరిత విన్నటువంటి పుణ్యాత్ములకి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి వ్యాధుల వల్ల ఏ విధమైనటువంటి భయము ఉండదు. అంటే ఏ విధమైన వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. దుర్గతే స్తరణే తేషాం ఆయతం తరణం భవేత్ సుభిక్షం క్షేమమారోగ్యం పుణ్యబుద్ధి ప్రజాయతే. దుర్గతి నుంచి తరిస్తారు వాళ్ళందరూ కూడా. అలాగే అంటే ఏంటి, వాళ్ళకి సంపూర్ణమైన తరుణం కలుగుతుంది. కష్టాల నుంచి గట్టెక్కడం అనేటువంటిది, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు విరాట పర్వం పారాయణ చేస్తే ఆ కష్టాల నుండి గట్టెక్కుతారు. అలాగే సస్యశ్యామలత్వం, కరువు కాటకాలు వచ్చినప్పుడు విరాట పర్వాన్ని పారాయణ చేస్తే కనుక చక్కగా శ్రద్ధగా బ్రహ్మాండమైనటువంటి వర్షం కురిసి సుసమృద్ధమైనటువంటి పంటలన్నీ కూడా పండుతాయి. క్షేమము ఆరోగ్యము కలిగి పుణ్యం వృద్ధి చెందుతుంది. సర్వ పాపాని నశ్యంతి జాయంతే సర్వ సంపద ఏకాకీ విజయే శత్రూన్ స్మృత్వా ఫాల్గుణ కర్మచ ఏతయ సంప్రణశ్యంతి నవియోగ ప్రియే జనే. పాపాలన్నీ కూడా నశిస్తాయట విరాట పర్వం పారాయణ చేస్తే. సర్వ సంపదలు కలుగుతాయి. అర్జునుడి యొక్క అద్భుతమైనటువంటి కర్మను తలుచుకుంటే ఒంటరిగా శత్రువులందరినీ కూడా జయించగలుగుతాడు. ఈతి బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రియులైనటువంటి ప్రజలతో వియోగం కలగదు. శ్రుత్వా వైరాటికం పర్వవాసాంసి వివిధాని చ హిరణ్యం ధాన్యం గావశ్చ దద్యాత్ విత్తానుసారతః ప్రీతయే దేవతానాంచ వైదద్యాద్ వై ద్విజముఖ్యకే వాచకే తు సుసంతుష్టే తుష్టాస్యు సర్వదేవతాః బ్రాహ్మణాన్ భోజయేత్ శక్య పాయసైః సర్పిషాసితైః ఏవం శృతే చ వైరాటే సమ్యక్ ఫలమవాప్నుయాత్. ఈ విరాట పర్వం విన్నటువంటి వాళ్ళు అనేక విధాలైనటువంటి వస్త్రాన్ని, బంగారాన్ని, ధాన్యాన్ని, గోవులను తమ తమ భాగ్యాన్ని అనుసరించి దానం చేయాలి కూడా. ఇది దేవతా ప్రీతి కోసం ఒక మంచి విప్రుణ్ణి చూసి దానం చేయమన్నారు. చెప్పిన వాళ్ళు సంతోషిస్తే కనుక సర్వదేవతలు సంతోషించినట్టే. ఇది ఎవరైతే పురాణం చెబుతారో ఆ చెప్పినటువంటి వాడు సంతృప్తి చెందేటువంటి దేవతలందరూ సంతృప్తి చెందినట్టే. అందువలన తమ శక్తిని అనుసరించి పాయసాలతో, నేతులతో కూడినటువంటి భోజనాన్ని కూడా బ్రాహ్మణులకి పెట్టాలి. ఈ విధంగా విరాట పర్వం వింటే చక్కటి ఫలాన్ని పొందుతారు. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అటువంటి అద్భుతమైనటువంటిది ఈ విరాట పర్వము. అందువలన విరాట పర్వము మనము పరిపూర్ణం చేసుకున్నాము. ఈ మధ్యన ఒక 4 రోజులు కొద్దిగా అధికమైనటువంటి కార్యవ్యగ్రత వల్ల, ఏదో ఇంట్లో ఒక ఉత్సవం జరుగుతూ ఉండడం వల్ల మనం అంతరాయం కలిగించాము. ఆ అంతరాయానికి శ్రోతలందరూ కూడా అన్యథా భావించకుండా మరలా ఈ భారతాన్ని చక్కగా ఆస్వాదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ స్వస్తి.